చంటి గారు, గౌరవనీయులు రాధాకృష్ణ చంటి గారు, వారు చెప్పినట్లు నిజాన్ని నిర్భయంగా చూపించే వారు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మరిన్ని సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా చూపిస్తే యువత పిల్లలు కూడా చాలా నేర్చుకుంటారని వాళ్ళు తెలియజేసి చెప్పారు. ఇప్పుడు యూట్యూబర్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? P4 కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెంలో స్విమ్మింగ్ పూల్, కాలేజ్ నిర్మాణంతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టి తన వ్యక్తిగత నిధులతో దివ్యాంగులకు పెన్షన్ అందిస్తూ వారికి అండగా నిలుస్తున్న సేవామూర్తి, కలియుగ కర్ణుడుగా మా ప్రజల అభిమానాన్ని చొరగన్న గౌరవనీయులు శ్రీ బోల్శెట్టి శ్రీనివాస్ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సైతం ప్రేమతో బాహుబలి అని సంబోధించిన ఆ మహనీయులని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సోషల్ మీడియా సామాజిక బాధ్యత అనే విషయం మీద ఈరోజు ఇక్కడ మనందరూ కలిసి ఏర్పాటు చేసిన ముందుగా సోదరి ఫాతిమా గారికి అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కార్యక్రమం పెట్టాలనే ఆలోచన మన ఎవరో చేయకముందు ఒక మైలుగా ఉండి ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి ఎంకరేజ్ చేసిన మీడియా మిత్రులందరికీ, ఇక్కడ మత గురువులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం. అదే రకంగా మా తమ్ముడు ఏలూరు శాసనసభ్యులు బడ్జెట్ చంటి గారు, రెడ్డి అప్పలనాయుడు గారు, నారా శేషు గారు, అదేవిధంగా మా సూర్యచంద్రరావు గారు, అంబికా కృష్ణ గారు, పాలూరు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ మత పెద్దలు, వివిధ పార్టీ నాయకులు, పెద్ద మీడియా మిత్రులందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు సోషల్ మీడియా అనేది ఒక కత్తి లాంటిది. కత్తిని ఎలాగైనా వాడుకోవచ్చు. డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణం కాపాడుతుంది, దొంగోడి చేతిలో ఉంటే ప్రాణం తెస్తుంది. ఇంతకంటే మనం చెప్పవలసిన అవసరం లేదు. సోషల్ మీడియా ఉపకారం ఉంది, కానీ దాన్ని వాడుకలో మాత్రం ఎక్కువ మంది చంపడానికే వాడుతున్నారు తప్ప ఎక్కువ మంది సమాజానికి హితవు పలికే విధంగా ఎవరు వాడలేదు. హిందూ మతాలు కాదు, క్రైస్తవ మతం కాదు, మరి అలాగే మామూది మతం కాదు, మత ధర్మాలు. ధర్మం అనేదే దీంట్లో కామన్గా మనం తీసుకోవాలి. అదేవిధంగా దాన్ని ఇవాళ మన ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి చెడ్డగా మాట్లాడితే అది సభ అంతకి చెడ్డ వచ్చేదన్న విషయం మొన్న మీరు చూశారు. ఒక క్రైస్తవ జరిగితే రావణ్ అనే ఒక వ్యక్తి ప్రశ్నిస్తానని చెప్పి మాట్లాడిన భాష కానీ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడింది చాలా బాధను కలిగించే విషయం. ఇవాళ అతనికి ఏమి చచ్చిపడిందో అని పక్కన పెడితే దానివల్ల హర్ట్ అయిన వాళ్ళకి బాధపడింది మనం వెనక్కి ఏది తీసుకురాలేం. ఒక మనిషిని బాధ పెట్టడం మా చంటి చెప్పినట్టు ఇవాళ ఆయన గురించి చెడ్డగా రాస్తారు. ఆయన కూడా మనిషి, ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, కానీ ఆ రోజు రాత్రి ఆయన పడుకుని ఉన్నాడు. ఏంటి నేను తెగిన తప్పుకు మీరు ఇలా రాశారు, మీరేం రాస్తే ఆయన డ్యామేజ్ కవర్ అవుతుంది కదా. కాబట్టి మనం కూడా ఒక వార్త రాసినప్పుడు 10 మందికి ఉపయోగపడేలాంటిది రాయాలి. ఇప్పుడు మీరు ఏదైనా సోషల్ మీడియాలో ఒక వార్త మీరు పెట్టినప్పుడు మత ధర్మాలు కలిపే విధంగా రాయండి. మనంతా అన్నదమ్ములు, సోదర సమానులు, శాంతి కమ్ముకులు, మంచి సమాజ సేవా కార్యకర్తలుగా ఉండాలనేది మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప ఒక మర్డర్ చేసిన బయటికి తీసుకొచ్చి 10,000 మందితో ఊరేగింపు పెడితే ఇప్పుడున్న యువత అంతా ఏమనుకుంటారంటే మర్డర్ చేసినోడికి ఎంత ఆదరణ అందుకోసం అనుకుంటారు. మా చిన్నప్పుడు కాశీ వెళ్ళినోళ్ళకో, జెర్సీలు వెళ్ళినోళ్ళకో, లేకపోతే మక్కాకి వెళ్ళినోళ్ళకో కాళ్ళు పట్టుకుని దండం పెట్టేవాళ్ళంట. కానీ ఈరోజు ఒక సెంటర్ జైలు నుంచి మర్డర్ చేసి వస్తే ఓ 10,000 మందితో ఊరేగింపులు. ఒక 23 సంవత్సరాల అబ్బాయి రేప్ చేస్తే, మర్డర్ చేస్తే వాల్ పోస్టేట్లు ఊరేగింపులు. అంటే మీరు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. మీరు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ సమాజానికి? అంటే మర్డర్ చేసిన వాళ్ళు గౌరవించాలి, రేప్ చేసిన వాళ్ళు గౌరవించాలి, వయసు తక్కువనోడు యాక్సిడెంట్ చేసినా సరే కేసు పెట్టకూడదు అని నిబంధనలతో మీరు ఎలక్షన్కి వస్తారా అని రాజకీయ నాయకులు కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి ఒక మంచి సమాజాన్ని ఇప్పుడు చెప్పారు, 10 మందికి అన్నదానం చేశారు, లేకపోతే బిషప్ గారు కొన్ని వేల మందికి వైద్యం చేయించారు, లేకపోతే మన మహమ్మదీ సోదరులందరూ కలిసి కొన్ని వేల మందికి అన్నదానం చేశారు. ఇది పెట్టండి.
దానివల్ల ఉపయోగం పడుతుంది. మీలాంటి వాళ్ళ చేతిలో సోషల్ మీడియా ఉంటే మంచి జరుగుతుంది. దొంగల చేతిలోనూ లేకపోతే డబ్బు కోసం ఏర్పాటు చేసి సోషల్ మీడియా ఉంటే దానివల్ల సమాజానికి హాని కలుగుతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఒక చట్టాన్ని చేయవలసిన అవసరం ఉంది. దీని మీద రేపు అసెంబ్లీలో కూడా ఒకరోజు డిస్కషన్ చేసి ఏదైతే సమాజ హితవుగా ఉన్నటువంటి అన్నింటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమాజానికి ఇలాంటి కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ భగవంతుడి పట్ల మతాల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టేవాళ్ళు కానీ దానికి తగు విధమైన శిక్ష విధంగా శాసనాన్ని తీసుకొస్తేనే కానీ ఇది కంట్రోల్ అవ్వదని చెప్పి ఒక రకమైనటువంటి ఆలోచన మా నాయకులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ దిశగా అడుగులు వేయాలని మేము కూడా అనుకుంటున్నాం. ఇతిహాసాలను కూడా ఇవాళ రామాయణం అనేది వాల్మీకి రామాయణం గొప్ప గ్రంథంగా హిందువులు దాన్ని అభిమానిస్తారు. మీరు ఎలా అయితే బైబిల్ అభిమానిస్తారో, మీరు ఎలా అయితే ఖురాన్ని అభిమానిస్తారో అదేవిధంగా రామాయణాన్ని కూడా హిందువులు అభిమానిస్తారు. దాని మీద ఒక పెద్ద ఆయన కామెంట్ మీరు వింటే అంబట రామాయణం అని ఒకటి రాశాడు. ఆయన రావణ్ణి గెలిపిస్తాడంట. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఓ ఇతిహాసం చెప్తుందో రాముడిని నెగ్గేటని మీరు చెప్తున్నారు మేము రావణ్ణి నెగ్గిస్తామని. అంటే మీరు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా మేము ఖండించవలసిన అవసరం ఉంది, సర్వసభ్యం కూడా. అదే మహమ్మదీ సోదరులను కూడా మనం ఏదైనా అన్నప్పుడు దానికి తప్పకుండా అది శిక్షార్హులుగా భావించాలి. ఒక క్రైస్తవ సోదరులు ఏమన్నా ఒక 23 సంవత్సరాలు ఉన్న వ్యక్తి రేప్ చేసినా పర్వాలేదు, ఓ 18 సంవత్సరాలు ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ చేసి చంపేసినా పర్వాలేదు అనే ఇండికేషన్ ఇచ్చే రాజకీయ నాయకులు తప్పు ఎవరు చేసినా ఉంటే, ఏ కోర్టు చేసినా ఉంటే, ఏ మతం చేసినా ఉంటే ఈ భారతదేశంలో ఉన్న చట్టం ఉంటే మతాలు అది దాన్ని ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకెళ్ళడానికి ఉపయోగించే కానీ మీ అందరూ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను తప్ప ఒక మనిషిని ఇబ్బంది పెట్టే విధంగా అసభ్యకరమైన మాటలు అసభ్యకరమైన పెడితే దానివల్ల ఖచ్చితంగా కూర్చోండి. మరి ఏదైతే ఒక పెద్ద సమాజానికి మంచి సందేశం ఇవ్వదో అటువంటి అన్నింటిని కూడా ఖచ్చితంగా శిక్షార్హులుగా ఒక చట్టాన్ని చేసుకుంటేనే కానీ కంట్రోల్ అవుతుందనేది నా ఉద్దేశం. చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. చంటి చెప్పినట్టే ఒక కథనం వేస్తారు. ఆ కథనంలో నిజం లేకపోయినా సరే ఒక ఎమ్మెల్యేనే మనిషిగానే చూడాలి తప్ప అక్కడ ఇది సమాజాన్ని సేవ చేయడానికి మాకు ఇచ్చిన మీరు ఎలక్ట్ చేసుకున్న వ్యక్తుల్ని మీరు అసభ్యంగా మాట్లాడితే దానివల్ల సమాజానికి మంచి జరుగుతుందనే విషయాన్ని అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీరు తప్పు చేసినప్పుడు మీరు అడగండి, మీరు అడగొచ్చు, అడిగి ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నించమన్నారు కదా అని అడిగే విధానం ఎరా ఏంట్రా నువ్వు అని కాదు, ప్రశ్నించే విధానం కూడా ఉంది. కాబట్టి ప్రశ్నించే విధానం ఎక్కడైతే మరి భాష వక్రీకరిస్తుందో, ఎక్కడైతే సమాజానికి మంచి ఇన్ఫర్మేషన్ ఉందో తప్పకుండా అక్కడ
హాని జరుగుతుందనే విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా ముఖ్యమైన సమావేశంగా నేను భావిస్తూ ఉన్నా. చాలామంది ఇది ఏముంది అని అనుకోవచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి స్టెప్ ఏలూరులో పడడం, దీనికి మీరందరూ రావడం, మిమ్మల్ని అందరినీ హర్షించాలి. ఎందుకంటే మీకు చాలా పనులు ఉండొచ్చు. విజయవాడ నుంచి వచ్చారు, లేకపోతే తాడేపూడి నుంచి వచ్చాం, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. మీ అందరూ ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. ఒక మంచి ఇండికేషన్ పంపుదాం. మనం అందరూ కలిసి ఈ సమాజాన్ని మంచి చేద్దాం. కుల మతాలనే భేదం లేకుండా. కొంతమంది స్వార్థం కోసం, డబ్బులు సంపాదించడం కోసమే మతాన్ని వాడుకున్నారు తప్ప ఇక్కడెక్కడ కూడా ప్రజా శ్రేయస్సు కోసం, మన నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేయట్లేదనే విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు. మీ అందరితో విడగొడుతున్నారు. మీరు ఆ మతంలో మారిపోతే కోర్టులు వస్తాయి, ఈ మతం నుంచి ఆ ధర్మంలోకి వెళ్ళిపోతే కోర్టులు వస్తాయి అనేది ఎక్కడ కూడా నమ్మదగిన విషయం కాదు. మన స్వధర్మాన్ని మనం గౌరవించుకుంటూ పరధర్మాన్ని కూడా మన హక్కును పెట్టుకున్నప్పుడే అది మంచి ఇన్ఫర్మేషన్ ఎంత తప్ప అది మానేసి మన డబ్బు కోసం, మన ధనార్జన కోసం యూట్యూబ్ ఛానల్ అయినా, మత పెద్దలైనా, ఎవరైనా, అది హిందూ మతం అవ్వచ్చు, అది క్రైస్తవ మతం అవ్వచ్చు, లేకపోతే అది మహమ్మదీలు అవ్వచ్చు, ఎవరైనా ఇలాంటి జాడ్యాన్ని మనం అరికట్టి ఏ మతంలో ఉండేవాళ్ళు ఆ మతంలో ఉంటాం. హాయిగా మనందరూ కలిసి బతుకుతాం, అందరూ కలిసి మంచి పని చేద్దాం, అందరూ కలిసి లేని వాళ్ళకి ఏమన్నా చేద్దాం. అది మంచి సమాజాన్ని తీసుకొద్దాం. అంతే తప్ప అది మానేసి మీరు ఈ ధర్మం నుంచి ఆ ధర్మంలోకి మారిపోండి, మీకు వెంటనే కోటీశ్వరులు అయిపోతారు, ఆ ధర్మం నుంచి వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళిపోండి, మీరు వెంటనే ఇల్లు కట్టేస్తారు అనేటువంటి ఒక రెచ్చగొట్టేటువంటి మతాలు రెచ్చగొట్టే విద్వేషమైన ప్రసంగాలని మనం ఎక్కడ కూడా చేయకుండా, మనం ఎక్కడున్నా అందరూ కలిసి ఉందాం. మనం ఎక్కడున్నా కూడా మంచి చేద్దాం అందరూ కలిసి. మీరు 10 లక్షలు ఉంటే నేను 10 లక్షలు ఇస్తాను, అనుకో 10 లక్షలు ఇస్తాం. రేపు కరోనా వచ్చింది, లేకపోతే కరువు వచ్చింది, ఆ ప్రాంతాన్ని మనందరూ వెళ్ళి ఆదుకుందాం కుల మతాలకు అతీతంగా. అంతే తప్ప మనం చేయలేని పని భగవంతుడు డైరెక్ట్గా వచ్చి ఏది చేయలేడు. మనమే మా దేవుళ్ళు, మనలోనే మా దేవుడు ఉన్నాడు అనేది మనం నమ్మి తీరాలి. మనం చేసి మంచి పని దైవజ్ఞంతో జరుగుతుంది అనుకోవాలి తప్ప ఏదో పూర్వకాలంలో ఇక్కడ చచ్చిపోతే పైకి తీసుకెళ్ళి ఎక్కడో మనల్ని యమధర్మరాజు శిక్షించాడు అనేది కాదు. ఇక్కడ తప్పు చేస్తే ఇక్కడే మనం శిక్ష అనుభవించాలన్నప్పుడే ఈ మనిషికి భయం ఉంటుంది తప్ప ఇక్కడ ఎంజాయ్ చేద్దాం, పైకి వెళ్ళాక ఏమవుతుందో తెలియదు అనుకున్న వ్యక్తులు ఉంటే వాళ్ళకి దేవుడు లేదు, దెయ్యం లేదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఇదంతా కూడా సోషల్ మీడియా ప్రచారం కూడా ఎక్కువైపోయింది. సరే ఆడేదో మాట్లాడాడు, ఇది వేయచ్చో లేదో కూడా తెలియదు, దాని వెంటనే మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా దయించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మీడియా మిత్రులందరూ కూడా దీన్ని 10 మందికి తెలియజేయండి. ఎలాంటి తప్పుడు వార్తలు లేకుండా మంచి సమాజాన్ని తీసుకురావడానికి మీరందరూ కలపండి, అన్ని మతాలని కలపండి. మనంతా సహోదరులు అని చెప్పి మనందరికీ తెలుసు. మన భారతీయుల ముందు, మన భారతీయులుగా మనం బతుకుతున్న కులాల మతాల కంటే మన భారతీయులు తర్వాత ఆంధ్రాలో పుట్టాం. మనం ఉన్న ఊరు కన్న తల్లి స్వర్గం అని ఏదైతే చెప్తారో, మనం ఉన్న ఊరిని, మనం ఉన్న ప్రాంతాన్ని, మనం ఉన్న దేశాన్ని గౌరవించకుండా మనం మన ఇతర దేశాల పట్ల మొక్కు చూపించడం వల్ల దేశానికి నష్టం జరుగుతుందనే విషయం నరేంద్ర మోడీ గారు చెప్తే దాన్ని ఏమంటారంటే వీళ్ళంతా హిందూత్వం మాట్లాడుతున్నారు, ఉన్న మతాలకు అన్నీ. ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరికి హింస జరిగింది, ఎక్కడ? ఇవాళ పరా దేశాలలో కూడా వచ్చినప్పుడు కూడా మన దేశం కన్నెత్తి చూడకుండా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. మనం అది కూడా ఆలోచించాలి. ముందు మన ప్రాణాలు, ఇదివరకు ఆంగ్లేయులు పరిపాలన చేసినప్పుడు బానిసత్వం చేసాం మన పూర్వీకులంతా. ఇవాళ మనకు ఫ్రీడమ్ ఇచ్చి మనల్ని ఇంట్లో పడుకుని హాయిగా నిద్రపోతూ ఉంటే మన పాలకులు మంచోళ్ళు అయి ఉండాలి. దాన్ని స్ట్రాంగ్గా అపోజ్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ వీళ్ళందరూ కూడా సమాజానికి హితోపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలంటున్నారు. కాబట్టి మంచికి సహకరిందాం. దీంట్లో చెడ్డ ఉంటే తప్పకుండా వాళ్ళని కూడా నెక్స్ట్ ప్రజలు ఓడిస్తారు. ఇది కూడా నిజం. విధి ఎప్పుడు కూడా అలా వస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం ఉండొచ్చు, రేపు ఇంకొకటి రావచ్చు. కానీ మనం ధర్మాన్ని పాటిస్తే ఖచ్చితంగా ధర్మం మనల్ని కాపాడుతుంది. 3 ధర్మాలు చాలామంది అంటారు, మతం అంటారు. హిందూ మతం కాదు, హిందూ ధర్మం, హిందూ మత ధర్మం, క్రైస్తవ మత ధర్మం, మహమ్మదీయ మత ధర్మం. ఈ ధర్మం అనేది కామన్ కాబట్టి మనంతా ధర్మాన్ని తీసుకుందాం, మతాలు పక్కన పెడదాం, మంచి సమాజాన్ని తీసుకొద్దాం. మీరందరూ మంచి చేయగలిగినప్పుడు నాకు కూడా కౌరు పెట్టండి. మీకు చేసి మంచి పనులు ఏ కులమైనా ఏ మతమైనా మీతో పాటు భాగస్వామిని అవుతానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మెయిన్ పోలీసు కూడా ఉదాసీన వైఖరితో ఈ మధ్యకాలంలో, గత ప్రభుత్వంలో ఒక జగన్మోహన్ రెడ్డిని తిడితేనే, తిట్టకల కామెంట్ చేస్తేనే తీసుకెళ్లి జైలు వేసిన సందర్భం మనం చూసాం. కానీ ఇవాళ ముఖ్యమంత్రిని, తల్లిని, భార్యని, కొడుకుని, కోడల్ని అందరినీ కూడా
పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని అందరినీ తిట్టినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితిలో ఇలాంటి ఎవరైతే ఈ యూట్యూబర్స్ కానీ వీళ్ళు ఉన్నారో రెచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి దీని మీద తగు చట్టం మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాం, శిక్షార్హులుగా చేస్తామని కూడా మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా చంటి గారు కానీ మేము కానీ అసెంబ్లీకి వెళ్ళే అవకాశం మీరు అందరూ కల్పించారు. ఈ అవకాశాన్ని ప్రజల శ్రేయస్సు కోసం వాడతాం, ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి వాడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఫాతిమా గారికి, వారి మిత్ర బృందం అందరికీ, మీడియా మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన మత పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ బోలిశెట్టి శ్రీనివాస్ గారు. నిజంగా వారు చెప్పినట్లు ఎవరైతే హత్యలు చేస్తున్నారో, అత్యాచారం కానీ కుల మత విద్వేషాలు